హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్స్. ఓకేనా, ర్యాంకింగ్స్ని డిస్కస్ చేయబోతున్నాను. సో ర్యాంకింగ్స్లో మనకి క్వశ్చన్ ఫ్రేమ్ ఏ విధంగా ఉంటుందంటే, సో బిఫోర్ దట్ ర్యాంకింగ్స్లో వెరీ ఈజీ టాపిక్ అండి ర్యాంకింగ్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి మనం ప్రాసెస్ అనేది ఉంటుంది. ర్యాంకింగ్లో క్వశ్చన్లో మనకి టోటల్ అని అడగవచ్చు, అంటే వరుసలో మొత్తం ఎంతమంది ఉంటారు అని అడగచ్చు. లేదా ఎనీ ఆఫ్ ది సైడ్ అంటే రైట్ సైడ్ అంటే కుడివైపు గురించి అడగవచ్చు, కుడివైపు స్థానం అడగచ్చు. లేదా లెఫ్ట్ సైడ్ అంటే ఎడమవైపు స్థానం గురించి అని అడగచ్చు. ఓకేనా, అంటే టోటల్ అంటే మొత్తమైన అడగచ్చు. ఓకే, లేదా రైట్ సైడ్ అంటే కుడివైపు స్థానం అని అడగవచ్చు. లేదా లెఫ్ట్ సైడ్ ఎడమవైపు స్థానం అని అడగవచ్చు. ఓకేనా, ఎడమవైపు స్థానం. ఓకేనా, సో ఈ మూడు మనకి ప్రధానంగా అంటే బేసిక్గా అడుగుతాడు. ఇంకొకటి బిట్వీన్ పీపుల్ అంటే మధ్యలో ఉండేటటువంటి బిట్వీన్ పీపుల్, మధ్యలో కూర్చున్న వారి గురించి కూడా అడగచ్చు. మధ్యలో కూర్చున్న వారి గురించి కూడా అడగచ్చు అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా అడిగినప్పుడు మరి ఏ విధంగా చేయాలి? సో ఎప్పుడైనా కానీ టోటల్ అడిగాడు అనుకోండి, ర్యాంకింగ్స్లో టోటల్ అడిగితే ఏం చేయాలంటే, మనకి క్వశ్చన్లో టోటల్ రావాలంటే ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉండాలి. ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ అంటే ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్స్ ఉండాలి. మనకి టోటల్ రావాలంటే ఒకే వ్యక్తి యొక్క రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ -1. సో ఈ విధంగా ఉండాలి. అంటే ఒకే వ్యక్తి యొక్క కుడివైపు స్థానం ప్లస్ ఎడమవైపు స్థానం -1. ఓకేనా, ఇది. నెక్స్ట్, ఒకవేళ ఎనీ ఆఫ్ ది సైడ్ కావాలంటే అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రావాలంటే ఖచ్చితంగా మనకి టోటల్ ఉండాలి. మొత్తం టోటల్ ఉండాలి. టోటల్ ప్లస్ ఏ సైడ్ అడిగిండు, రైట్ సైడ్ అడిగితే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ ఇస్తాడు. సో టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ +1. టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ +1. ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అడిగాడు అనుకోండి, టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ అడిగాడు అంటే రైట్ సైడ్ ఇస్తాడు. రైట్ సైడ్ +1. ఓకేనా, రైట్ సైడ్ +1. ఇక బిట్వీన్ పీపుల్ని డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ మీద మనం కనుక్కొని ఉంటాం. ఓకేనా, రైట్. సో ఈ మూడు బేసిక్గా మనకి ఓకే ఒక ఫార్ములా బేస్డ్గా ఉంటాయి. ఓకేనా, అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక క్లాస్లో కానీ ఒక వరుసలో కానీ మొత్తం రావాలంటే ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉండాలి. ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కావాలంటే టోటల్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ర్యాంకింగ్స్లో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. ఇంకొకటి ఈ విధంగా కూడా ఉంటుంది, టాప్ అండ్ బాటమ్. టాప్ అండ్ బాటమ్. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్లో మనం టాప్ పెట్టుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లేస్లో మనం బాటమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అంటే సింపుల్ నాన్న. ఇప్పుడు ఒకవేళ టోటల్ కావాలనుకో, మనం టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ అంటే పైనుండి, బాటమ్ అంటే క్రింది నుండి. బాటమ్ అంటే క్రింది నుండి. ఈ విధంగా మనం తీసుకుంటాం. అంటే రైట్ సైడ్ అన్నా టాప్ అనుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అన్నా బాటమ్ అనుకోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ మనకి సింపుల్గా ఫార్ములాస్ అనమాట. అంటే సింపుల్గా చేసేటటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. సో వెంటనే ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం నాన్న. ఒక తరగతిలో మొత్తం 60, బాలురు కంటే బాలికలు 2 రెట్లు. కమల్ పై నుండి 17వ స్థానంలో ఉన్నాడు. అతనిపై 9 మంది బాలికలు ఉంటే అతని కింద ఎంతమంది బాలురు కలరు? ఒక తరగతిలో మొత్తం ఎంత అంటే టోటల్ ఇచ్చాడు. ఎంతనన్నా 60. అందులో బాలురు బాలికల కంటే 2 రెట్లు. ఓకేనా, బాలురు కంటే బాలికలు 2 రెట్లు. ఓకేనా, ఇక్కడ బాలికలు ఉన్నారు. ఓకేనా, బాలురు ఉన్నారు. 2 రెట్లు ఎక్కువ అంట. ఎవరు? బాయ్స్ కంటే గర్ల్స్ 2 రెట్లు ఎక్కువ. అంటే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 2 అమ్మాయిలు ఉంటారు అన్నమాట. ఇప్పుడు 60 మంది అనుకోండి, ఎట్లా చేస్తారు? 1:2 కదా నాన్న, 1:2. 2 రెట్లు అంటే 2:1 అవుతుంది. అంటే టోటల్ 60. ఇక్కడ 60 × 2/3 వేస్తారు. సింపుల్గా చెప్పాలంటే 20. ఇక్కడ 40 గర్ల్స్ అవుతారు.
ఇక్కడ బాలుది ఎంత ఉంది 1 పార్ట్ ఉంది కాబట్టి టోటల్ 60 1 పార్ట్ బై 3 వేస్తారు 20 20 ఇంటూ 1 20. ఇక్కడ బాలికలేమో 40 బాలురేమో 20 సింపుల్గా 2:1 ఈ విధంగా డివైడ్ చేసినాక కమల్ పైనుండి 17వ స్థానంలో ఉన్నాడంట. అంటే టాప్ టు బాటమ్ చూద్దాం. ఇక్కడ టాప్ ఇక్కడ బాటమ్. కమల్ పైనుండి ఎన్నో స్థానం 17వ స్థానంలో ఉన్నాడు. కమల్ పైనుండి అంతే కదా, ఇది టాప్ ఇది బాటమ్. కమల్ పైనుండి 17వ స్థానంలో ఉన్నాను. అంటే ఇక్కడ వరకు 17 మంది ఉన్నారు. కమల్తో కలుపుకొని 17 మంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. కమల్ పైనుండి 17వ స్థానంలో ఉన్నారు. అతని పైన 9 మంది బాలికలు ఉంటే అతని కింద ఎంతమంది బాలురు కలరు. ఇప్పుడు ఇక్కడ వరకు ఎంతమంది నాన్న టోటల్ 17 మంది ఉన్నారు కదా, ఇక్కడ వరకు టోటల్ 17 మంది. అయితే ఈ కమల్ పైన ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, 9 మంది గర్ల్స్ ఉన్నారు. 9 మంది గర్ల్స్. ఇది మొత్తం 17 మంది, ఇది మొత్తం 17 మంది. 9 మంది గర్ల్స్ అంటే మిగిలిన వాళ్ళంతా ఏంటిది బాయ్సే కదా, మిగిలిన వాళ్ళంతా బాయ్స్. అంటే ఈ 17 మందిలో 9 మంది గర్ల్స్ అయితే ఇంకా మిగతా 8 మంది ఏంటిది బాయ్స్, మిగతా 8 మంది బాయ్స్. అంటే ఈ పార్ట్ వరకు కమల్తో కలుపుకొని 9 మంది గర్ల్స్ ఉన్నారు, 8 మంది బాయ్స్ ఉన్నారు. టోటల్గా 17 మంది అయిపోయారు. ఇప్పుడు కమల్ కింద ఎంతమంది ఉంటారు, ఎవరు బాయ్స్. కమల్ కింద ఎంతమంది బాలురు ఉన్నారంటే మొత్తం బాలురు ఎంతనా 12. మొత్తం బాలురు ఎంత 12 సారీ 20. మొత్తం బాలురు 20. 20 అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది బాయ్స్ అయిపోయారు, 8 అయిపోయారు కదా, 8 అయిపోయారు. అంటే 20 నుంచి 8 తీసినాం అనుకో, 20 బాయ్స్ ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ 8 బాయ్స్ అయిపోయారు. సో ఎంత 12. 12 ఎక్కడ ఉంది, సో 12 ఎక్కడ లేదు కాబట్టి నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది 11 అనుకుంటాం, 11 అస్సలు కాదు. ఓకేనా, 12 విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ వరకు 17 మంది అయినా, ఇక్కడ వరకు 17 మంది, ఇందులో 9 మంది గర్ల్స్, 8 మంది బాయ్స్. కమల్తో ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ 8 ఉంటే కింద ఎంతమంది ఉంటారు, 12 మంది బాయ్స్ ఉంటారు. సో 12 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇక సీ ద నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. మొదటి వరుసలో ఏ కుడివైపు నుండి 15, ఎడమవైపు నుండి 19వ స్థానంలో ఉన్నాడు. మొదటి వరుస మొత్తం ఎక్స్ కామా, రెండవ వరుసలో బి పై నుండి 22వది, కింద నుండి 38వ స్థానంలో ఉన్నాడు 39. రెండవ వరుస మొత్తం వై అయినా ఎక్స్ మైనస్ వై వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా. సో మొదటి వరుస మొత్తాన్ని ఎక్స్గా సూచించాడు, రెండవ వరుస మొత్తాన్ని వైగా సూచించాడు. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా కానీ టోటల్ కావాలంటే ఒకే పర్సన్ యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ తీసుకుంటాం, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వరుసలో ఎవరున్నానా ఎక్స్. ఎక్స్లో ఏ అనే పర్సన్ యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్. సో రైట్ ప్లస్ లెఫ్ట్ మైనస్ 1 రాస్తాం. రైట్ సైడ్ ఎంత 15 ప్లస్ లెఫ్ట్ ఎంత 19 మైనస్ 1. సో 15 ప్లస్ 19 అంటే 34, 34 మైనస్ 1 అంటే 33 అవుతుంది. ఓకేనా, 33. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయింది నాన్న 33. అంటే ఎక్స్ వరుసలో మొత్తం ఎంత అంటే 33. నెక్స్ట్ వై వరుస అంటే సెకండ్ రో వస్తే వైలో ఇక్కడ మనకి ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది. ఇక్కడ రెండో దాంట్లో వైలో బీది టాప్ ఉంది అండ్ బాటమ్ ఉంది, -1. టాప్ ఎంత 22 ప్లస్ బాటమ్ ఎంత 39 -1. సో టోటల్ ఇక్కడ 61 అవుతుంది. 61 - 1 అంటే 60 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఏమంటాం మనం వై అంటాం, వై అంటాం. సో మనకు కావాల్సింది ఎక్స్ మైనస్ వై కాబట్టి ఎక్స్ ఎంత నాన్న 33, ఎక్స్ ఎంత 33, వై ఎంత 60. సో 60 - 33 వేస్తే ఇక్కడ పైకి 10, ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 5 అంటే 27. సో 27 వస్తాయి. సో మరి 27 అంటే డైరెక్ట్గా 27 ఆన్సర్ ఉంది ఇక్కడ లేదు. సో 2 స్క్వేర్ అంటే ఇక్కడ 4 కాదు, 5 స్క్వేర్ అంటే 25 సో కాదు, 3 క్యూబ్ అంటే 27 ఎస్, ఎక్స్ మైనస్ 5 4 స్క్వేర్ అంటే 16 ఇది కూడా కాదు. సో డైరెక్ట్గా 27 అని ఆన్సర్ ఇవ్వకుండా క్యూబ్స్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇదన్నమాట. ఇక్కడ సింపులేనా, ఇక్కడ మొత్తాన్ని కనుక్కోవడం నీకు ఈజీయే, కానీ ఏంటంటే కొంచెం లెంతీ అంతే, కొంచెం లెంతీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అడ్డు వరుసలో ఏ యొక్క స్థానం ఎడమవైపు నుండి 13,
మరియు కుడివైపు నుండి 17 అయినా అడ్డు వరుసలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే ఏమడుగుతున్నాను ఇక్కడ, టోటల్ అడుగుతున్నాడు కదా, టోటల్. సో టోటల్ అడిగినప్పుడు ఏం చేస్తాం మనం, టోటల్ అడిగినప్పుడు రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1. ఇప్పుడు క్వశ్చన్లో ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ అంటే ఏ ఉన్నాడు, ఏకి ఎడమవైపు స్థానం 13 ఉంది, కుడివైపు స్థానం 17 ఉంది, అంటే రెండు సైడ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా. సో రైట్ సైడ్ ఎంత 17, లెఫ్ట్ సైడ్ ఎంత 13 -1. సో 17 + 13 అంటే 30, 30 - 1 ఎంత 29. సింపుల్ క్వశ్చన్. 29 ఎక్కడ ఉంది, సెకండ్ దాంట్లో ఉంది. అగైన్ మొత్తం అడిగినప్పుడు ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఒక అడ్డు వరుసలో ఒక చెట్టు యొక్క స్థానం రెండు వైపుల నుండి 17 అయినా ఆ అడ్డు వరుసలో ఎన్ని చెట్లు కలవు. ఓకేనా, సో అడ్డు వరుసలో ఎన్ని చెట్లు అంటే మళ్ళీ టోటల్ అడుగుతున్నాడు. టోటల్ అడిగితే మనకి బోత్ సైడ్ ర్యాంక్స్ రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1 తీసుకుంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే ఒక అడ్డు వరుసలో ఒక చెట్టు యొక్క స్థానం రెండు వైపుల నుండి అన్నాడు. రెండు వైపుల నుండి అంటే ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, అంటే కుడివైపు నుండి ఎడమ వైపు నుండి అని చెప్పకుండా ఆ రెండింటిని మెర్జ్ చేసి 17 అంటున్నాడు. సింపుల్ ఏం చేస్తాం, రైట్ సైడ్ అయినా 17 తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ అయినా 17 తీసుకుంటాం, -1. 17 + 17 34, 34 - 1 అంటే 33. సో 33 ఎక్కడ ఉంది, సింపుల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్లిట్ చేయలే, అంటే స్ప్లిట్ చేయడం ఇన్ ద సెన్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పలేదు, రెండు వైపుల నుండి చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఒక అడ్డు వరుసలో 30 మంది వ్యక్తులు కలరు. ఏ యొక్క స్థానం ఎడమవైపు నుండి 14 అయినా కుడివైపు నుండి ఎన్నో స్థానంలో అంటున్నాడు. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో ఫస్ట్ మనం ఖచ్చితంగా చూడాలి. టోటల్ అడుగుతున్నా, ఎనీ ఆఫ్ ది సైడ్ అడుగుతున్నాడో చూడాలి. ఇక్కడ టోటల్ అడగట్లేదు, ఎనీ ఆఫ్ ది సైడ్ అడుగుతున్నాడు. ఎనీ ఆఫ్ ది సైడ్ అంటే విచ్ సైడ్, కుడివైపు నుండి అంటున్నాడు, అంటే రైట్ సైడ్ నుంచి అంటున్నాడు. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అన్నాడు అనుకున్నాను, మనకి ఏం కావాలి, ఖచ్చితంగా టోటల్ కావాలి, అంటే మొత్తం కావాలి. టోటల్ కావాలి మైనస్ లెఫ్ట్ సైడ్ +1 వేస్తాం. టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ +1. ఇక్కడ అడ్డు వరుసలో టోటల్ అంటే ఎంత ఉంది నాన్న, 30. సో టోటల్ 30 మైనస్ లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు నుండి ఎంత 14 ఉంది. ఖచ్చితంగా కుడివైపు నుండి అడిగితే ఎడమవైపు స్థానం ఇస్తాడు, ఎడమ వైపు నుండి అడిగితే కుడివైపు స్థానం ఇస్తాడు, సింపుల్. సో 30 - 14 +1. 30 - 14 అంటే మనకి ఎంత అవుతుంది, సో 16 అవుతుంది. 16 + 1 ఎంత 17. 17 ఎక్కడ ఉంది, సో 17 ఇక్కడ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకేనా, 4 విల్ బి ద రైట్ ఆన్సర్, లాస్ట్లో 4. సో నెక్స్ట్ చూస్తే ఒక తరగతిలో 65 మంది విద్యార్థులు కలరు. ఒకవేళ రాహుల్ యొక్క ర్యాంక్ పై నుండి 24 అయినా కింది నుండి అతను ఎన్నో స్థానంలో ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ టాప్ ఇచ్చి బాటమ్ అడుగుతున్నాడు, అంటే ఎనీ ఆఫ్ ది సైడ్ అడుగుతున్నాడు, బాటమ్ అడుగుతున్నాడు. సో ఈ విధంగా అడిగినప్పుడు ఏంటంటే, సో ఏం కనుక్కోవాలన్నా మనం ఇప్పుడు క్రింద నుండి బాటమ్ నుండి కనుక్కోవాలన్నా మనకి ఏముండాలా, టోటల్ ఉండాలా మైనస్ టాప్ ఉండాలి +1. టోటల్ ఎంత నాన్న 65, టాప్ ఎంత 24 +1. సో 5 4 అంటే ఇక్కడ 1, 6 2 అంటే 4. సో 41 + 1 ఎంత 42. అంటే ఎనీ ఆఫ్ ది సైడ్, రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, టాప్ కావచ్చు, బాటమ్ కావచ్చు, సేమ్ యూజింగ్ ఫార్ములాస్. సో నెక్స్ట్ ఒక వరుసలో రోహన్ ఎడమ వైపు నుండి 10వ స్థానంలో మరియు ముఖేష్ కుడివైపు నుండి 13వ స్థానంలో ఉన్నారు. మరియు రోహన్ మరియు ముఖేష్ మధ్య 4 వ్యక్తులు ఉంటే ఆ వరుసలో గరిష్ట మరియు కనిష్ట వ్యక్తుల సంఖ్యను కనుక్కోండి. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ అండ్ మినిమం పీపుల్ అడుగుతున్నాడు, అంటే టోటల్ అడుగుతున్నాడు, బట్ మ్యాక్సిమం టోటల్ అండ్ మినిమం టోటల్ అంటే గరిష్ట మొత్తం అండ్ కనిష్ట మొత్తం అడుగుతున్నాడు. నేనేమన్నా టోటల్గా అనుకోవాలంటే ఖచ్చితంగా ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉండాలని చెప్పిన. అయితే ఇక్కడ రోహన్ ఉన్నాడు నాన్న, రోహన్ ఉంటే ఎడమవైపు స్థానం ఉంది, ముఖేష్ ఉన్నాడు కుడివైపు స్థానం ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు టోటల్ ఎలా కనుక్కుంటాం, టోటల్ కనుక్కోవాలంటే 2 ways ఉంటాయి నాన్న. ఏంటి అంటే ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉండాలి, అవి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ. ఆర్ ఒకవేళ రెండు వ్యక్తుల యొక్క డిఫరెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు, అంటే ఒక వ్యక్తి యొక్క కుడివైపు స్థానం ఇచ్చినప్పుడు, ఇంకొక వ్యక్తి యొక్క ఎడమవైపు స్థానం ఇచ్చినప్పుడు, వారిద్దరి మధ్య ఎవరైనా ఎంతమంది వ్యక్తులు కూర్చుంటున్నారో అని ఇస్తే అప్పుడు టోటల్గా అనుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు రోహన్ ఇచ్చాడు ఎడమవైపు స్థానం,
ముఖేష్ ఇచ్చాడు కుడివైపు స్థానం. రోహన్ మరియు ముఖేష్ మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చుంటున్నారు? 4 వ్యక్తులు కూర్చుంటున్నారు అని చెప్పాడు. సో ఇలాంటి టైంలో మనం టోటల్గా అనుకోవచ్చు. 2 ways, మళ్ళీ చెప్తున్నా 2 ways. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాక్సిమం టోటల్ గరిష్ట మొత్తం కనుక్కుందాం. గరిష్ట మొత్తం అంటే రోహన్ ర్యాంక్ ప్లస్ ఇంకోటి ముఖేష్ ర్యాంక్ ప్లస్ బిట్వీన్ పీపుల్. ఓకేనా? ఓకే, అంటే తెలుగులో చెప్పానంటే ఇద్దరి ర్యాంకుల మొత్తం ప్లస్ మధ్యలో కూర్చున్న వారి స్థానం, మధ్యలో కూర్చున్నవారు. ఓకేనా? ఇదన్నమాట. ఇద్దరి ర్యాంకుల మొత్తం అంటే రోహన్ ర్యాంక్ ఎంత? 10 ప్లస్ ముఖేష్ ర్యాంక్ ఎంత? 13. ఓకేనా? ఇది ఇద్దరు ర్యాంకుల మొత్తం అంటే ఏమవుతుంది నాన్న? 23 అవుతుంది కదా. ఓకేనా? 23 ప్లస్ మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? మధ్యలో 4 కూర్చున్నారు. సో 23 + 4 27. ఓకేనా? ఇదేమవుతుంది అంటే గరిష్ట మొత్తం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు గరిష్టంగా ఉండాలంటే మనం ఏదైనా యాడ్ చేయాలి. అంటే ఒక నెంబర్ పెద్దగా ఉండాలంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అదే చేసినాం కదా. 23 అంటే వారిద్దరి ర్యాంకులు ప్లస్ 4 బిట్వీన్ పీపుల్. మరి కనిష్టం అంటే చిన్నగా ఉండాలంటే మైనస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మైనస్ అంటే ఏ విధంగా చేయాలంటే కనిష్ట మొత్తం అడిగినప్పుడు ఇద్దరి ర్యాంకుల మొత్తం మైనస్ మధ్యలో కూర్చున్న వారు మైనస్ 2 వేస్తాం. 2 అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 ఇద్దరు ర్యాంకులు ఉంటాయి కాబట్టి వాళ్ళ 2 సైడ్ ర్యాంక్స్ తీసేస్తాం. ఇద్దరు ర్యాంకుల మొత్తం ఎంత నాన్న? 23 అయింది. ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాం. మైనస్ 4 మధ్యలో కూర్చున్నవారు, మధ్యలో ఇక్కడ -2. ఓకేనా? సో 23 - 6 23 - 6 అంటే 17. ఓకేనా? అంటే గరిష్ట మొత్తం ఏమో 27 వచ్చింది, కనిష్ట మొత్తం ఏమో 17 వచ్చింది. సో 27, 17 ఎక్కడ ఉంటే అది ఆరో ఆన్సర్ అవుతుంది. అంటే మ్యాక్సిమం పీపుల్ కనుక్కున్నాం, మినిమం పీపుల్ కనుక్కున్నాం. మ్యాక్సిమం పీపుల్ కనుక్కునేటప్పుడు సమ్ ఆఫ్ దేర్ పొజిషన్స్ ప్లేస్ బిట్వీన్ పీపుల్, వారిద్దరి యొక్క ర్యాంకుల మొత్తం ప్లస్ మధ్యలో కూర్చున్నవారు. అదే కనిష్ట మొత్తం కనుక్కున్నప్పుడు సమ్ ఆఫ్ దేర్ పీపుల్ పొజిషన్స్ మైనస్ బిట్వీన్ పీపుల్ -2 వేయాలి. అంటే వాళ్ళిద్దరు ర్యాంకుల మొత్తం మైనస్ మధ్యలో కూర్చున్న వాళ్ళు -2. సింపుల్, ఏం లేదు ముచ్చట. ఇలా గరిష్టంగా ఉన్నారంటే కలపండి, కనిష్టం ఏందనుకోండి తీసేయండి. ఓకేనా? రైట్. ఎప్పుడు వాడు మెన్షన్ చేసినప్పుడే ఇట్లా గరిష్ట మొత్తం కనిష్ట మొత్తం అని మెన్షన్ చేసినప్పుడు. ఓకేనా? ఎస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి. ఓకే, రైట్. అంటే ఈ క్వశ్చన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారంటే అంటే టోటల్ అనేది ఒక వ్యక్తి బోత్ సైడ్ ర్యాంక్స్ ఉన్నా కనుక్కోవచ్చు, లేదా ఇద్దరు వ్యక్తుల డిఫరెంట్ ర్యాంక్స్ ఇచ్చి బిట్వీన్ పీపుల్ వచ్చినప్పుడు కనుక్కోవచ్చు అని తెలుసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ప్రతి క్వశ్చన్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్. 31 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో పీహు మరియు మనులను ర్యాంకుల పైనుండి వరుసగా 7, 11 అయినా క్రింది నుండి వారి ర్యాంకులు వరుసగా ఏం లేదు, మొత్తం ఇచ్చిండు. ఒక ఇద్దరు వ్యక్తులు ఇచ్చిండు, ఇద్దరు వ్యక్తుల పై ర్యాంక్ ఇచ్చిండు, కింది ర్యాంకులు అనుకున్నాడు. సింపుల్, ఏముంది ఇక్కడ పీహుది అనుకున్నాం. పీ. సో పై ఏ ర్యాంక్ కావాలా మనకు? పీహుది బాటం కదా, పీహుది బాటం, పీహు బాటం ర్యాంక్. బాటం కావాలంటే టోటల్ మైనస్ టాప్ ప్లస్ 1. టోటల్ ఎంత నాన్న? 31. టాప్ ఎంత? టాప్ అనేది 7 ప్లస్ 1. సో 31 - 7, 31 - 7 అంటే 24. సో 24 + 1 25. ఓకేనా? ఇది పీహుది ర్యాంక్. నెక్స్ట్ ఎవరున్నారు? ఇంకా మను బాటం ర్యాంక్ కావాలి. మను బాటం అంటే సేమ్, టోటల్ మైనస్ ఆయన టాప్ ర్యాంక్ ప్లస్ 1 వేస్తాం. ఓకేనా? టోటల్ ఎంత నాన్న? 31. ఆయన టాప్ ఎంత? అనేది 11 ప్లస్ 1. సో 31 - 11 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 0. ఇక్కడ 20. 20 + 1 ఎంత అంటే 21. సో వరుసగా 25, 21 ఎక్కడ ఉంది? సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సింపుల్ క్వశ్చన్, కానీ ఇద్దరు ర్యాంకులు కనుక్కోవాలి. నెక్స్ట్, ఈ క్రింది 4 సంఖ్యలన్నింటిలో అంకెలను వ్యతిరేక దిశలో వ్రాయగా ఏర్పడే సంఖ్యలను ఆరోహణ క్రమంలో వ్రాయగా ఏర్పడు క్రమంలో 3వ సంఖ్యలోని చివరి అంకె ఏది? ఓకేనా?
సో ఈ క్రింది సంఖ్యలను అంటే అంకెలను వ్యతిరేక దిశలో రాయాలి ఫస్ట్. ఓకేనా, వ్యతిరేక దిశలో రాయగా ఏర్పడు సంఖ్యలను ఆరోహణ క్రమంలో వ్రాయగా ఏర్పడు సంఖ్యలో 3వ సంఖ్యలో అనేది చివరి అంకె ఇది. ఫస్ట్ ఏం చేయాలంటే వ్యతిరేక దిశలో రాయాలి నాన్న అంకెలను. ఇవన్నీ సంఖ్యలు కదా, వీటిని వ్యతిరేక దిశలో రాయాలి. ఓకేనా, వ్యతిరేక దిశలో అంటే 517 ఉంది కదా, 715 రాయాలి. నెక్స్ట్ 325 ఉంది కదా, 523 రాయాలి. నెక్స్ట్ 639 ఉంది కదా, 936 రాయాలి. నెక్స్ట్ 814 ఉంది కదా, 148 రాయండి. రాసి నెక్స్ట్ 792 ఉంది కదా, 297 రాయండి. 297 ఈ విధంగా రాసినాక వాటిని ఏం చేయాలంట, ఏర్పడే సంఖ్యలను ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద అలా రాసినాక ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత ఏర్పాటు క్రమంలో 3వ సంఖ్యలోని చివరి అంకె ఏది అంటే ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందులో చిన్నది అది 148 కదా, 148. నెక్స్ట్ ఏంటిది 297. నెక్స్ట్ ఏంటిది 523. నెక్స్ట్ ఏంటిది 715. నెక్స్ట్ ఏంటిది 936. ఇలా ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత 3వ సంఖ్యలోని చివరి అంకె ఏది. 3వ సంఖ్య అంటే ఎవరు, 3వ సంఖ్య అంటే 523. 3వ సంఖ్య అంటే 523. 523లో క్రమంలో 3వ సంఖ్యలో చివరి అంకె అంటే ఏంటి, 3 ఉంది కదా. సో 3 విల్ బి ద రైట్ ఆన్సర్. అతను చెప్పినట్టు ఫస్ట్ అంకెలను తీర్మారు చేసినాం, అంటే వ్యతిరేక దిశలో రాసినాం. తర్వాత ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్దకు చేసిన తర్వాత సో లాస్ట్లో 3వ అంకె అంటే 3వ సంఖ్య ఏంది ఏర్పడ, ఫస్ట్ సంఖ్య, ఇది సెకండ్ సంఖ్య, ఇది 3వ సంఖ్య. ఈ 3వ సంఖ్యలో చివరి అంకె ఏంటి 3. ఓకేనా, సో లాస్ట్ 3 కాబట్టి 3. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సంఖ్యలన్నింటిలోని అంకెలను వ్యతిరేక దిశలో వ్రాయగా ఏర్పడే సంఖ్యలను అవరోహణ క్రమంలో వ్రాయగా ఏర్పడు క్రమంలో 4వ సంఖ్యలోని అంకెల లబ్ధం ఎంత అంటున్నాడు. ఫస్ట్ అతను చెప్పినట్టు ఏంటంటే అంకెలను వ్యతిరేక దిశలో రాయాలి. అంకెల్ని వ్యతిరేక దిశలో అంటే సేమ్ ఇందాక చేసినట్టు కదా, ఈ అంకెలు ఉంటాయి కదా, ఈ అంకెల్ని మనం వ్యతిరేక దిశలో రాయాల్సి ఉంటుంది. అంటే వ్యతిరేక దిశలో అంటే మనం ఆపోజిట్స్ అంకెలు. సో 153 ఉందనుకో 351 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 264 అనుకో 462 రాస్తాం. నెక్స్ట్ 397 అనుకో 793 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 781 ఉందనుకో 187 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 654 ఉందనుకో 456 రాస్తాం. ఓకే కదా, డిఫరెంట్ అంటే వ్యతిరేక దిశలో రాసేసినాక అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నగా రాయాలి. పెద్ద నుంచి చిన్న అంటే ఇలా పెద్దోడు వాడు 793 ఫస్ట్, దాని తర్వాత పెద్దోడు వాడు 462 ఉన్నారు. ఓకే, దాని తర్వాత పెద్దలో వాళ్ళు 456, దాని తర్వాత పెద్దలో ఎవరు 351, దాని తర్వాత పెద్దలో ఎవరు 187. ఇలా రాసిన తర్వాత ఏర్పడు క్రమంలోని 4వ సంఖ్య అంటే ఇది మొదటిది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది. ఈ 4వ సంఖ్యలోని అంకెల లబ్ధం అంటే 351లోని అంకెల లబ్ధం 3 × 5 × 1. సో 3 5 15, 15 ఎక్కం 15. సో ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్. అంకెల లబ్ధం అడగవచ్చు, అంకెల మొత్తం కూడా అడగవచ్చు. ఓకేనా, అంటే ఈ విధంగా మనకి ర్యాంకింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సో నెంబర్స్ P 1 పాయింట్ సంథింగ్, Q 1.1 సంథింగ్, R 1.0 సంథింగ్, S 1 పాయింట్ సంథింగ్ ఇచ్చాడు. పై యొక్క ఆరోహణ క్రమం అంటున్నాడు. ఆరోహణ క్రమం అంటే ఏంటి, చిన్న నుంచి పెద్దకి చేయాలి. ఓకేనా, చిన్న నుంచి పెద్దకి. సో ఫస్ట్ ఇందులో మనం చిన్న తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఇందులో చిన్న తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే మనం చెప్పలేం, ఏదో అని చెప్పలేం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఖచ్చితంగా 2 0లు ఉన్నాయి, 2 1 ఉన్నాయి. అంటే ఇందులో ఈ రెండిట్లలో అంటే ఇది ఖచ్చితంగా ఈ రెండింటికన్నా పెద్దగా అవుతుంది. అంటే మనం చిన్న నుంచి పెద్దగా రాస్తాం కదా, సో ఖచ్చితంగా ఈ రెండిట్లలో ఏదో ఒకటి చిన్నది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది 0 ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈ రెండిట్లలో ఫస్ట్ చిన్నది అయ్యేది ఏంటి, P కదా, P రాసుకో. ఓకేనా, P. సో P అన్నిట్లలో ఫస్ట్లో ఉందా, సో ఉంది. సో ఎలిమినేషన్ చేయలేము. P తర్వాత ఎవరు ఉంటారు, ఖచ్చితంగా ఆరే ఉంటారు. ఆర్, P, R. ఎలిమినేషన్ ఉందేమన్నా. సో ఇక్కడ PS ఎలిమినేషన్, PQ ఎలిమినేషన్, PR ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు ఈ రెండు చిన్నవి అయిపోయినాయి. మరి ఈ రెండిట్లలో చిన్నది ఏంటంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో సమానంగా ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 చిన్నదా 1 చిన్నది అంటే 0 చిన్నది, సో ఖచ్చితంగా Q చిన్నది. సో ఇక్కడ PRQS. సో 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్, సింపుల్గా అంటే ఆరోహణ క్రమంలో ఆ విధంగా చేయాలి, అంటే చిన్న నుంచి పెద్దకి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో 521 6784 అనే సంఖ్యలోని అంకెలను ఆరోహణ క్రమంలో ఉంచగా ఏర్పడు సంఖ్యలో లక్షల స్థానంలో ఉండే అంకె ఏది? ఫస్ట్ వాటిని ఆరోహణ క్రమంలో ఏర్పరచాలి. ఒక నెంబర్ ఇచ్చాడు, వాటిని ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్ద. సో 52165, ఇప్పుడు 5 ఉంది నాన్న, 5216784 అనే నెంబర్ని ఆరోహణ క్రమంలో ఏర్పరచాలి. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద కదా. ఫస్ట్ 1, తర్వాత 2 తర్వాత ఏమో 3 ఉందా? లేదు. తర్వాత ఏంటి 4 ఉంది, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత ఎంత ఉంది 8. ఇలా ఆరోహణ క్రమంలో అమర్చడం. ఇలా ఆరోహణ క్రమంలో అమర్చిన తర్వాత లక్షల స్థానంలో ఉండేటటువంటి అంకేది? లక్షలు అంటే 1, 10, 100, 1000, 10,000, లక్షలు. ఓకేనా, లక్షలు. సో 2 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే కొన్నిసార్లు అవరోహణ క్రమంలో అమర్చిన తర్వాత లక్షలు అడగవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు, ఏదైనా కానీ మనకి ఉండాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ర్యాంకింగ్స్ అండి. ఓకేనా, మీరు ర్యాంకింగ్స్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ అడుగుతున్నాడా, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, బిట్వీన్ పీపులా? ఓకేనా, సో టోటల్ అడిగినప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, ఏదో ఒక వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ర్యాంక్స్ ఇచ్చి మధ్యలో పీపుల్ ఇచ్చినప్పుడు చేయడం. సో ఈ సెషన్ అంతా ర్యాంకింగ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.